హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి నిన్నటి నుండి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫేజ్ 3 ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. నిన్నటి రివ్యూ వీడియోస్ నేను ఈరోజు మార్నింగ్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోలో మనం 1 ఫిబ్రవరి మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి మహిళా భారతీయ అధ్యక్షురాలు ఎవరు అని అడిగారు. సో మీకు ఇక్కడ భారతీయ అనే వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరు అంటే మనకి సరోజిని నాయుడు. నిన్న కూడా మనకి ఎగ్జామ్లో ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీలో మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు అని అడిగారు. బద్రుద్దీన్ ఛాబీ వచ్చి ఆన్సర్. ఓకే, సో మీకు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఐఎన్సీ భారత జాతీయ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన మొట్టమొదటి ప్రెసిడెంట్ అడిగితే కనుక డబ్ల్యూసి బెనర్జీ లేదా ఉమేష్ చంద్ర బెనర్జీ. అలాగే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అడిగితే కనుక అన్నీ బిసెన్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అడిగితే కనుక సరోజిని నాయుడు. సో ఈ రెండింటికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ సరోజిని నాయుడు. జనరల్గా ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అని అడిగితే 100% అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అని అడిగితే కనుక బద్రుద్దీన్ ఛాబీ. ఎక్కువగా రిపీటెడ్గా ఈ 4 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఈ 4 కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ రన్నర్, 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ రన్నర్ ఎవరు అని అడిగారు. జనరల్గా ఎక్కువగా విన్నర్ అడుగుతూ ఉంటాడు. ఈరోజు రన్నర్ అడగడం జరిగింది. రన్నర్ వచ్చి మనకి ఆస్ట్రేలియాకి చెందిన డొమినిక్ థీమ్. మనం ఆల్రెడీ 2019-20 గ్రాండ్ స్లామ్కి సంబంధించి సపరేట్గా వీడియో చేసాం రన్నర్స్ విన్నర్స్తో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి టెలిగ్రామ్లో రీపోస్ట్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఓకే, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020 మెన్స్ సింగిల్స్ విన్నర్ చూసుకుంటే నోవాక్ జోకోవిచ్ సెర్బియా. రన్నర్ చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాకి చెందిన డొమినిక్ థీమ్. ఈరోజు అయితే రన్నర్ అడగడం జరిగింది. దండి మార్చ్ డేట్. ఓకే, దండి సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభమైంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి 12 మార్చ్ 1930. మనకి గాంధీ రిలేటెడ్ బిట్స్ కానీ, మనకి ఇలాంటి ఉద్యమాలు రిలేటెడ్ కానీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ, ఆర్టికల్కి సంబంధించి కానీ ఎక్కువగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ టాపిక్స్ అయితే ఖచ్చితంగా మీరైతే ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్, హూ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ టు రీచ్ ద సౌత్ పోల్? దక్షిణ ధ్రువానికి చేరుకున్న మొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి అపర్ణ కుమార్. నెక్స్ట్, రెడ్ క్రాస్ డే. ఓకే, రెడ్ క్రాస్ దినోత్సవం ఎప్పుడు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మే 8. నెక్స్ట్, విచ్ వైటమిన్ ఈజ్ రిచ్ ఇన్ ఈస్ట్? ఈస్ట్లో ఎక్కువగా ఏ విటమిన్ ఉంటుంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి బి విటమిన్ అయితే ఎక్కువగా మనకి ఈస్ట్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, జలియన్ వాలాబాగ్ జరిగిన సంవత్సరం ఎప్పుడు అని అడిగారు. జలియన్ వాలాబాగ్ ఉదంతం మనకి 13 ఏప్రిల్ 1919 సంవత్సరంలో అయితే జరిగింది. నెక్స్ట్, ఇంటర్నెట్ సర్వీసెస్ వార్ లాంచ్డ్ ఇన్ ఇండియా ఆన్ విచ్ డేట్? ఇంటర్నెట్ సేవలు భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించారో అని అడిగారు. మనకి ఇంటర్నెట్ సేవలు భారతదేశంలో 15 ఆగస్టు 1995 సంవత్సరంలో విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ద్వారా అయితే మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇండియాలో ఎప్పుడు మనకి ఇంటర్నెట్ తీసుకొచ్చారు అంటే సంవత్సరం 1995. నెక్స్ట్, ఎల్పిజి స్టాండ్స్ ఫర్. ఎల్పిజి యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగారు. ఎల్పిజి యొక్క ఫుల్ ఫామ్ వచ్చి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. నెక్స్ట్, విచ్ కంట్రీ ఈజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్? న్యాచురల్ గ్యాస్ను ఉత్పత్తి చేసే దేశాల్లో మనకి మొదటి దేశం ఏది, లార్జెస్ట్ కంట్రీ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి యుఎస్ఏ. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఇయర్ అయితే ఐడియా లేదు, ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఇయర్ని బట్టి కూడా కొన్ని అయితే మారుతూ ఉంటాయి. ఓకే, మనకి దీన్ని కూడా ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. నెక్స్ట్, ఖిలాఫత్ మూమెంట్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. మనకి ఏం అడిగారో అన్నది ఐడియా లేదు. ఖిలాఫత్ మూమెంట్ ఇయర్ అడిగితే 1919. ఖిలాఫత్ మూమెంట్ లీడర్స్ అడిగితే షౌకత్ అలీ, అలాగే మౌలానా మహమ్మద్ అలీ. అలాగే కనుక ఖిలాఫత్ మూమెంట్ ఏ దేశంలో ప్రారంభమైంది మనకి అని అడిగితే ఆరిజిన్ వచ్చి టర్కీలో జరిగిన ఇష్యూ వల్ల అయితే ఖిలాఫత్ మూమెంట్ అయితే స్టార్ట్ అవడం జరిగింది. నెక్స్ట్, వర్ధమాన మహావీర బర్త్ ప్లేస్. వర్ధమాన మహావీర జన్మస్థలం ఎక్కడా అని అడిగారు. వర్ధమాన మహావీర జన్మస్థలం వచ్చి వైశాలి. ఓకే, అలాగే మహావీర అనే వర్ధమాన అని కూడా పిలుస్తారు. అలాగే ఈయన మనకి 24th తీర్థకార ఆఫ్ జైనిజం, 24వ తీర్థకార ఆఫ్ జైనిజం ఎవరు అని అడిగినా ఆన్సర్ మనకి మహావీర లేదా వర్ధమాన ఆప్షన్లో ఏది ఉంటే అదైతే అవుతుంది. నెక్స్ట్, డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పికి సంబంధించి ఆర్టికల్ ఆర్ పార్ట్ అయితే అడగడం జరిగింది. సో ఆర్టికల్ అడిగితే 36 నుండి 51 ఆర్టికల్ వరకు డిపిఎస్సి రిలేటెడ్. పార్ట్ అడిగితే కనుక పార్ట్ 4 4వ విభాగం. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ పితామహుడు ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి చార్లెస్ బాబోస్.
నెక్స్ట్ పూనంపేటకి సంబంధించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అగ్రిమెంట్ మనకి ఎవరి మధ్య జరిగింది అని. పూనంపేట అగ్రిమెంట్ మనకి మెయిన్గా మహాత్మా గాంధీ మరియు అంబేద్కర్ గారి మధ్య అయితే మనకి బిహాఫ్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ అంబేద్కర్ గారు, అప్పర్ క్యాస్ట్ హిందూ లీడర్స్ తరపున గాంధీ గారు ఇద్దరి మధ్య అయితే ఈ పూనంపేట అగ్రిమెంట్ అయితే జరిగింది. ఓకే, ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే సైన్డ్ బై, అంటే ఎవరు సైన్ చేశారు అంటే అంబేద్కర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్, అలాగే మదన్ మోహన్ మాల్వియా ఆన్ బిహాఫ్ ఆఫ్ అప్పర్ క్యాస్ట్ హిందూస్ అండ్ గాంధీ గారి తరపున మనకి మదన్ మోహన్ మాల్వియా, మనకి డిప్రెస్డ్ క్లాసెస్ తరపున అంబేద్కర్ అయితే సైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ విచ్ కంట్రీ హ్యాస్ ద లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ 2020 సంవత్సరంలో ఏ కంట్రీ వద్ద అత్యధిక ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని అడిగారో ఆన్సర్ వచ్చి మనకి వెనిజులా. నెక్స్ట్ టోటల్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ యాజ్ ఆఫ్ 2020 అక్టోబర్ నాటికి భారతదేశంలో ఎన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయని అడగడం జరిగింది. మనకి ఏప్రిల్ ముందుకు చూసుకుంటే 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉండేవి, కానీ ప్రస్తుతం మనకి 12 మాత్రమే ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు బ్యాంక్స్ మెర్జింగ్కి సంబంధించి ఏదైతే డిజిబేస్ ప్రొవైడ్ చేశానో అందులో క్లియర్గా లాస్ట్లో చూస్తే మరి నౌ ఫ్రమ్ 27 to 12 అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. ఒకసారి మనకి మెర్జింగ్కి సంబంధించి డీటెయిల్స్ చూస్తే గతంలో మనకి చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ యొక్క అసోసియేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 అసోసియేట్స్, అలాగే భారతీయ మహిళా బ్యాంక్ అంటే 6 కూడా మనకి 2017లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అవ్వడం జరిగింది. ఎన్ని అసోసియేట్స్ మెర్జ్ అయ్యాయంటే 5, అలాగే మొత్తం ఎన్ని అంటే 5 అసోసియేట్స్ ప్లస్ భారతీయ మహిళా బ్యాంక్ కలిపి 6 కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2019లో మనకి దీనా బ్యాంక్, విజయ బ్యాంక్ అనేవి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ అవ్వడం జరిగింది. అలాగే మనకి ఈ ఇయర్ చూసుకుంటే 2020లో మనకి సిండికేట్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్ అయితే మెర్జ్ అయ్యాయి. అలాగే ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ వచ్చి యూనియన్ బ్యాంక్, అలాగే ఇండియన్ బ్యాంక్ అలహాబాద్ అయితే మెర్జ్ అవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ యునైటెడ్ బ్యాంక్ వచ్చి మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అయితే మెర్జ్ అయ్యాయి. సో మెయిన్గా మనకి ఇందులో చూసుకుంటే ఈ 4 బ్యాంక్స్ 2020లో 4 బ్యాంక్స్గా మనకి అవ్వడం జరిగింది. అలాగే ఎర్లియర్గా 2 బ్యాంక్స్ అనేవి, అలాగే ప్రస్తుతం ఇండివిజువల్ బ్యాంక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధు. సో 6 + 2 + 4 చూసుకుంటే టోటల్గా ప్రస్తుతం మనకి 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు అయితే ఉండడం జరిగింది. ఏ బ్యాంకులు ఇందులో మెర్జ్ అవుతున్నాయని కూడా అడుగుతున్నాడు. ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. నేను ఆల్రెడీ డిజిపేజ్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో మీకు ఆల్రెడీ అప్డేట్ చేశాను. నెక్స్ట్ హ్యాపీనెస్ ఇండెక్స్ స్టార్టెడ్ ఇయర్. హ్యాపీనెస్ ఇండెక్స్ మనకి ఎప్పుడు ప్రారంభించారు అని అడిగారు. ఎవరు ముందున్నారు, ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు, ఇటువంటివి అడగలేదు. హ్యాపీనెస్ ఇండెక్స్ ఎప్పుడు ప్రారంభించారు అని మాత్రమే అడిగారు. సంవత్సరం 2012లో అయితే ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ని అయితే మనకి సంతోషి సూచికను అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో అతి పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి బాంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, BSE. నెక్స్ట్ విచ్ చార్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌస్. ఓకే, ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇదో కాదో తెలియదు, కానీ మనకి హౌస్లో ముందు యూజ్ చేసేది లేదా డోర్లపై యూజ్ చేసేది, ఫ్లోర్పై యూజ్ చేసేది, ఇటువంటి క్వశ్చన్ అయితే అడిగారు. ఎటువంటి పెయింటింగ్ యూజ్ చేస్తారని. ఆన్సర్ అయితే మటుకు మనకి మధుబాని పెయింటింగ్, బీహార్లో ఫేమస్ అయిన మధుబాని పెయింటింగ్ని అయితే ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపీచ్మెంట్ నాట్ అప్లికేబుల్ ఫర్. ఇంపీచ్మెంట్ అనేది మనకి అభిశంసన క్రింది వాటిలో ఎవరికి అప్లై అవ్వదు. ఓకే, ప్రెసిడెంట్గా, హైకోర్టు జడ్జిగా, సుప్రీంకోర్టు జడ్జిగా, ప్రైమ్ మినిస్టర్గా అయితే అడగడం జరిగింది. ఇది నాకు 100% అయితే ఐడియా లేదు. మోస్ట్లీ అయితే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్కి అయితే అప్లై కాదు అని అయితే అనుకుంటున్నాను. ఎవరికన్నా ఎగ్జాక్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్ ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ యంగ్ బెంగాల్ మూవ్మెంట్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. యంగ్ బెంగాల్ మూవ్మెంట్ చూసుకున్నట్లయితే దీని రిలేటెడ్ పర్సన్ వచ్చి మనకి హెన్రీ లూయిస్ వివియన్ డొరోజియా. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎజెండాకి సంబంధించి కొన్ని పాయింట్స్ అనేవి కింద ఇచ్చి దానికి రిలేటెడ్ కానిది ఏమిటి అని అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ లోక్పాల్ బిల్ ఇయర్ ఇన్ ఇండియా. మొట్టమొదటి లోక్పాల్ బిల్ భారతదేశంలో ఎప్పుడు తీసుకొచ్చారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి 1968లో తీసుకురావడం జరిగింది. 1969లో అయితే లోక్సభలో ఆమోదించారు. నెక్స్ట్ డిపూలా పాస్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్. డిపూలా పాస్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ద లైట్ ఇయర్, కాంతి సంవత్సరం దేనికి కొలవడానికి యూజ్ అవుతుంది అని అడిగారు. లైట్ ఇయర్, కాంతి సంవత్సరం అనేది మనకి ఖగోళ దూరం, ఆస్ట్రానామికల్ డిస్టెన్స్ కొలవడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆథరైటివ్ బయోగ్రఫీ ఆఫ్ కల్పనా చావ్లా బుక్. ఓకే, కల్పనా చావ్లాకి సంబంధించిన బయోగ్రఫీ పుస్తకం ఏమిటి అని అయితే అడగడం జరిగింది. ఆ పుస్తకం ఏంటి అంటే ద ఎడ్జ్ ఆఫ్ టైమ్. ఓకే, ద ఎడ్జ్ ఆఫ్ టైమ్ అనే పుస్తకం ఎవరికి సంబంధించింది అంటే కల్పనా చావ్లాకి సంబంధించిన బయోగ్రఫీ. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే వాళ్ళ హస్బెండ్ అయిన జీన్ పిర్రే హెరిసన్ వచ్చి ఈ పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ద ఎడ్జ్ ఆఫ్ టైమ్ బుక్ ఆథర్ ఎవరు అని కూడా నెక్స్ట్ షిఫ్ట్లో అడగచ్చు. జీన్ పిర్ హెరిసన్, వాళ్ళ హస్బెండ్ ఈ పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. ఇది ఎవరి యొక్క బయోగ్రఫీ, ద ఎడ్జ్ ఆఫ్ టైమ్ ఎవరి యొక్క బయోగ్రఫీ అని అడిగితే కల్పనా చావ్లా.
నెక్స్ట్ వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ ప్రీ మాన్సూన్ షవర్స్? ప్రీ మాన్సూన్ షవర్కి సంబంధించి ఇంకొక పేరు ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి మ్యాంగో షవర్స్. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే ఐడియా లేదు, రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ ఐఐటికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు, అది కూడా ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. మేబీ ఐఐటి రూర్కీ స్టూడెంట్ అనంత వషిత హూ థాట్ అండర్ ప్రివిలేజ్డ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఏ నియర్ బై విలేజ్ ఫర్ ఫ్రీ రిసీవ్డ్ ద గోల్డ్ మెడల్ ఫ్రమ్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. ఓకే, ఈ రిలేటెడ్ అయితే మనకు అడగడం జరిగింది. సో ఇది అడిగారా? లేదా మనకి కవిత గోపాల్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ గర్ల్ స్టూడెంట్ ఆఫ్ ఐఐటి మద్రాస్ టు బి హానర్డ్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైజ్. ఓకే, ఐఐటి మద్రాస్కి చెందిన కవిత గోపాల్ వచ్చి మొట్టమొదటి మహిళా స్టూడెంట్ మనకి ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న వాళ్ళలో. సో ఈ రెండిట్లో రిలేటెడ్ మనకి ఐఐటికి సంబంధించి ప్రెసిడెంట్స్ అవార్డుకి సంబంధించి అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళ ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, సో ఇది మనకి ఈరోజు ఎగ్జామ్ రివ్యూ అనేది. మనకి ట్రిగ్నామెట్రీ నుండి ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ కూడా ఒకటి అడిగారని చెప్పి సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది అయితే సెండ్ చేస్తున్నారు. సో మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏదైనా యూట్యూబ్ వీడియో కింద కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేస్తే ఎక్కువ మంది క్వశ్చన్స్ అనేవి మెసేజ్ చేస్తాయి. ఎందుకంటే అందరికీ అన్నీ గుర్తుండవు కాబట్టి ఎక్కువ మంది మనకి క్వశ్చన్స్ కనుక కామెంట్ చేసినట్లయితే నేను ఎక్కువ క్వశ్చన్స్తో వీడియో ఎఫిషియెంట్గా చేయడానికి అయితే వీలుంటుంది. సో తప్పకుండా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ అయితే మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ ఎవరికైనా కావాలంటే 65 రూపాయలకి మనకి 15 టెస్ట్ సిరీస్, 125 రూపాయలకి 30 టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. యాప్, వెబ్సైట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకసారి అక్కడ నుండి అయితే చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.